హాయ్ గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ మాత్రం నేను చెప్పాను కదా. బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ టీం వాళ్ళు కామనర్స్ను టార్గెట్ చేస్తున్నారు. ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి మరి కామనర్స్ని టార్గెట్ చేస్తున్నారు. కామనర్స్ని హ్యూమిలేట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా అది అర్థమైంది. ప్రియా విషయంలో కానీ, శ్రీజ విషయంలో కానీ, హరీష్ విషయంలో కానీ, పవన్ విషయంలో కానీ అదే జరుగుతుంది. ఈరోజు పవన్కి మరియు తనుజ గారికి గొడవైంది, తనుజకి ప్రియకి గొడవైంది, ప్రియకి సంజనకి గొడవైంది, శ్రీజకి సంజనకి గొడవైంది. ఇది కంప్లీట్ జరుగుతుంది. ఎందుకంటే సీజన్ 7లో మన యావర్ క్యాప్టెన్ అయినాక మన హోస్ట్ నాగార్జున గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నావు, అట్లా ఉండదు, చాలా తప్పు అని ఏదో చెప్పారు. డిటెక్టివ్ గారు ఉంటున్నావు, చాలా తప్పు అని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు క్యాప్టెన్ సంజనని ఎవరు పట్టించుకోవడం లేదని. క్యాప్టెన్ సంజన కూడా అదే చెప్తుంది. ఎందుకు కామనర్స్ని నెగిటివ్ చేయాలని. ఇంకొకసారి కామనర్స్ అనే వ్యక్తులు ఈ బిగ్ బాస్కి రావాలంటేనే వాళ్ళ ఊహ కూడా రావద్దని. కామనర్స్ రావద్దు, కేవలం బిగ్ బాస్కి సెలబ్రిటీస్, అందులో స్టార్ మా సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే రావాలని చేస్తున్నారు. ఒక మామూలు వ్యక్తి వచ్చి గెలిచినా కూడా వీళ్ళకి నచ్చదు. సన్నీ లాంటి వ్యక్తులు, పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తులు, వీళ్ళకు విన్నింగ్ కావాల్సింది ఒక అమర్దీప్ చౌదరి లాంటి వ్యక్తులు, విష్ణుప్రియ అండ్ నిఖిల్ లాంటి వ్యక్తులు. విష్ణుప్రియ ఏమి గేమ్ ఆడకపోయినా 14 వరకు ఉంచారు. ఆమె పేరు సీత, కిరాక్ సీత. ఎంత గేమ్ ఆడింది, ఆమె 6వ వారమే ఎలిమినేట్ అయిపోయింది. ఆమెను సేవ్ చేయొచ్చు కదా, ఒక వారం చేయరు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ ముద్దు బిడ్డలు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఇక ఏ రోజు ఎపిసోడ్కి వస్తే ఆరెంజెస్ పోయాయి, శ్రీజ ప్రియ అది ఎక్కడో దాచిపెట్టారు కొంత, అది సంజన గారి తీశానని శ్రీజ మన ప్రియ అంటుంది. దాంతో ఆ విషయంలో ప్రియకు తనజో గొడవని. ఇంకొక విషయంలో మన కళ్యాణ్కి అండ్ తన పేరు తనుజ గారికి గొడవైంది. ఇది ఆరెంజ్ విషయంలోనే శ్రీజ గారు సంజన గారిని క్వశ్చన్ చేశారు, వాళ్ళిద్దరికి గొడవైంది. ఇట్లా చాలా విషయాలు గొడవైంది. అది హరీష్ గారు తనకు సాటర్డే జరిగిన ఇష్యూ వల్ల అన్నం తినడని చెప్పాడు. హరీష్ గారిని కన్ఫరెన్షన్ రూమ్ పిలిచి బిగ్ బాస్ తనకు ధైర్యం చెప్పాడు. అండ్ రాము రాథోడ్ గారిని కూడా కన్ఫరెన్షన్ రూమ్ పిలిచి అతనితో మంచిగా ఉండండి, అతనికి అన్నం తినిపించాలని చెప్పాడు. ఇది జరిగింది. సో హరీష్ గారి తర్వాత అన్నం తిన్నారో తెలియదు. శ్రీజ కూడా అన్నం తీసుకొచ్చి ఇచ్చింది హరీష్ గారు తిన్నారని చెప్పాడు. నిన్న సృష్టి ఎలిమినేట్ అయినప్పుడు అమ్మాయి పేరు డెమన్ పాయింట్ లిస్ట్లో పెట్టాడంటే కామనర్ లిస్ట్లోనే చెప్పేందుకు ఉద్దేశంగా పెట్టుంటారు అలా. దాంతో వీళ్ళందరూ కొంచెం కామనర్స్ అందరూ కొంచెం టెన్షన్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు నామినేషన్లో ఆల్మోస్ట్ 4 కామనర్స్ ఉన్నారు, ఒక 2 మాత్రమే సెలబ్రిటీస్ ఉన్నారు. భరణి గారు, ఫ్లోరస్ అయినా మీద 4 కామనర్స్ ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ టీం కావాలని కామనర్స్ని టార్గెట్ చేస్తుంది. ఒక్క ఓటును సీజన్ 6లో 14 మంది నామినేషన్లో 14 మెంబర్స్. ఎందుకంటే ఒక్క ఓటును కన్సిడర్ చేశారు. ఈ సీజన్లో ఒక్క ఓటును కన్సిడర్ చేస్తలేరు, 2 ఓట్లు పడితే చేస్తున్నారు. ఇది కంప్లీట్ నా దృష్టిలో రాంగ్ అని నేను చెప్తాను. అండ్ దాని తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్లో కూడా మ్యాక్సిమం అందరూ కామనర్స్ని టార్గెట్ చేశారు. వీళ్ళందరూ మన భరణి గారు కానీ, తనుజ గారు కానీ, శ్రీతు చౌదరి కామనర్స్ని టార్గెట్ చేశారు. అందుకే కామనర్స్ 4 నామినేషన్ ఉన్నారు, కేవలం సెలబ్రిటీస్ 2 మాత్రమే ఉన్నారు. ఇది ఈరోజు జరిగింది ఎపిసోడ్లో. అండ్ టెనెంట్స్ కానీ టీమ్మేట్స్ కానీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అది నాగార్జున గారే పంపారని చెప్పారు, నాకు తెలియదు ఎంతవరకు నాగార్జున గారు పంపినా కానీ వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అండ్ నాకు ఈ కామనర్స్ను టార్గెట్ చేస్తున్నారని ఎక్కంచెల్లి డౌట్ స్టార్ట్ అయిందంటే సాటర్డే ఎపిసోడ్ కంచెల్లి ఇమ్మాన్యుయల్ చేసిన దాన్ని అంకుల్ అనే విధానాన్ని కంప్లీట్ పబ్లిక్ కూడా ఫన్ వేలో అనుకుంటుందన్నది నాగార్జున అన్నాడు. ఆ పదం కంచెలు, ఆ సెంటెన్స్ కంచెలు నాకు అర్థమైంది. బిగ్ బాస్ టీం వాళ్ళు సెలబ్రిటీస్కి సపోర్ట్ చేస్తున్నారు, కామనర్స్ను టార్గెట్ చేస్తున్నారు, హ్యూమిలేట్ చేస్తున్నారు, ఇన్విటేషన్ ఇచ్చి మరీ హ్యూమిలేట్ చేస్తున్నారు. దానికి రీజన్ చాలామంది కామనర్స్ ఈ షోకి రావాలనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి కావాల్సింది స్టార్ మా సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళే గెలవాలి. వాళ్ళు ఈ లాస్ట్ టైం ఒక ఆయన గెలిచిండు, అంతకుముందు సీజన్లో కానీ గెలవలేకపోయిండు. సో వీళ్ళు కేవలం మనకి స్టార్ మాలో చేసేవాళ్ళు లైక్ కావ్య కానీ, అమర్దీప్ చౌదరి కానీ, తేజస్విని గౌడ కానీ, రీతు వీళ్ళు అయిన పేరేం నిఖిల్ లాంటి వ్యక్తులు రావాలి, వీళ్ళు గెలవాలని కోరుకుంటున్నారు. ఈ సీజన్లో సెలబ్రిటీస్ వాళ్ళు రావడానికి ఇష్టం చూపలేదు, ఎందుకంటే కామనర్స్ వస్తున్నారని. సో వీళ్ళకి అక్కడ బిగ్ బాస్ టీంకి అది నచ్చినట్టునే, అందుకే కామనర్స్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, హ్యూమిలేట్ చేస్తున్నారు. అతి ఘోరంగా వాళ్ళని టార్గెట్ చేసి చిన్న తప్పుని కూడా ఎత్తి చూపుతున్నారు, పెద్దగా పైకి చూపుతున్నారు. ఇక నామినేషన్ విషయానికి వస్తే తనుజ గారు హరీష్ని
నామినేట్ చేశారు. ఎందుకంటే తనని నువ్వు అని మాట్లాడని పిలిచానని చెప్పారు. దానికి హరీష్ గారు మేడం అది కాదు, నేను మీరు అనే పిలిచాను అన్నాడు. దానికి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. నాకు తెలిసినంత వరకు హరీష్ గారు తనుజను మీరు అని పిలిచారు. తను నువ్వు అని అనుకుంది. ఈ విషయంలో హరీష్ గారి కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను మీరు అని పిలిచాడు. మరి చాలామంది ఈమె తనుజ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తనుజ గారికి ఉన్న సీరియల్ బ్యాక్గ్రౌండ్, తనకున్న పిఆర్ లాంటిది. సో హరీష్ ఒక కామనర్ కూడా తను ఎవరు సపోర్ట్ చేయడం లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు హరీష్ గారిని విషయంలో. దాని తర్వాత మన మనీష్ వచ్చి భరణి గారిని అండ్ రీతుచంద్రని నామినేట్ చేశాడు. ఎందుకంటే భరణి గారి ఆ ఎగ్ విషయంలో తను చేపట్టే ఎగ్ విషయం అంత పెద్ద అయింది. భరణి గారిని నామినేట్ చేశాడు మన మనీష్ వచ్చి. లాస్ట్ సీజన్లో కూడా అమ్మాయి పేరు మన సోనియాని కూడా ఇలాగ అందరూ కార్నర్ చేసి నామినేట్ చేసి దాన్ని నెగిటివ్ చేసి బయటకి ఎలిమినేట్ చేస్తారు. ఈ సీజన్లో కూడా అదే చేస్తున్నారు. ప్రేక్షకులు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కంప్లీట్ వన్ షోగా వెళ్ళిపోతుంది. ఇది సెలబ్రిటీస్ అందరికీ సపోర్ట్గా, కామనర్స్ అందరికీ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. గట్టిగా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. దానికి కొంతమంది రివ్యూయర్స్, కొంతమంది ఈ ఎపిసోడ్ చూసి ఈ అకౌంట్స్ కొన్ని పేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి. అదే వాళ్ళు రివ్యూర్స్ బిగ్ బాస్ టీం వల్ల జరిగిన ఒప్పందమా లేకపోతే వాళ్ళకి ఏం జరిగినది ఇంకొక వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా కామనర్స్ని సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీని సపోర్ట్ చేస్తూ కామనర్స్ను నెగ్లెక్ట్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు ఎపిసోడ్లో కూడా జరిగింది. దిస్ ఈస్ అనాలిసిస్ అండ్ రివ్యూ అబౌట్ టుడే ఎపిసోడ్.